జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నా రెండో బామ్మర్దిని పట్టుకోవడానికి నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చెప్పమంటారా? ఏంటది? అవని మీద పూర్తిగా ఆధారపడకుండా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ముందు నువ్వు విషయం చెప్పవయ్యా. అంజనం వేయిస్తే మీ అబ్బాయి ఏ దిక్కున ఉన్నా ఇలాగే తెలిసిపోతుంది. ఆ పని చేద్దామా? అన్నయ్య, మంత్రాలకి చింతకాయలు రాలవు అన్నట్టు అలాంటి ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదన్నయ్య. చెప్పలేం లావణ్య, అలాంటి ప్రయత్నాలు ఫలించొచ్చేమో. అలాంటివి నా దృష్టిలో మూఢనమ్మకాలు వసంత గారు. మీరు నమ్ముతారేమో గాని నేనైతే అస్సలు నమ్మను. అత్తయ్య, మేం బయలుదేరుతాం అత్తయ్య. ఒక్క నిమిషం అవని. ఇంకా 4 రోజులే ఉంది అవని. ఈ 4 రోజుల్లో నువ్వు సాధిస్తావనే నమ్మకం మాకు కలగడం లేదు. దీనికి నీ సమాధానం? నేను సాధించాలని మీరు కోరుకుంటున్నారా? సాధించకూడదని మొక్కుకుంటున్నారా? అదేంటి అలా అనేసావు? మీ తీరు నాకు అలాగే కనిపిస్తుంది వదినా. అంటే రేపటి రోజు నువ్వు అనుకున్నది జరగకపోతే మీ వల్ల ఇలా జరిగిందని మా మీదకు తోసేద్దామని ముందు నుంచే ప్లాన్ చేస్తున్నావా? మీ వల్ల కాదంటే చెప్పండి, నీ వల్ల అవుతుందా? అంజనం వేయిస్తా. వేయించు బావా. అంజనం వేయిస్తావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం. ఏ రకంగా అయినా మా అన్నయ్య మాకు దొరికితే చాలు. అనవసరమైన వాదనలొద్దు. నువ్వు చెప్పిన సమయానికల్లా నా కొడుకు నా కళ్ళ ముందుండాలి. లేదంటే మనం ఆ రోజు అనుకున్న మాటలు అమలు జరిగిపోతాయి. నువ్వు శ్రీకర్ని వదిలి బయటికి పోవాల్సొస్తుంది. ఆ విషయం క్షణక్షణం గుర్తుంచుకుంటే బావుంటుంది. క్షణక్షణమే కాదు, ఆ సంగతి నీకు నిద్రలో కూడా గుర్తుంటే మంచిది. ఈ 4 రోజుల్లో మా అబ్బాయి మా కళ్ళ ముందు ఉండాలి, అంతే. ఒకదాని తర్వాత ఒకటి నాకు మంచి జరుగుతున్నాయి. నేను వెళ్తున్న దారిలో రోజుకో విషయం బయటపడుతూనే ఉంది. అందుకే ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, ఈ 4 రోజుల్లో నేను అనుకున్నది సాధిస్తాను. అవని ప్రయత్నాలకు ఎవ్వరు అడ్డుపడినా, ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా అవని ముందుకు దూసుకుపోతుంది, విజయం సాధిస్తుంది. పద బావా. నాకైతే ఇదంతా పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్ లా అనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.